కేసీఆర్. అది మా బెల్లయ్య నాయక్ ఇంకా మంచిగా చెప్తాడు. ఆడ అరెస్ట్ చేస్తారని ఈ ముసుగేసుకున్నాను ఊకున్నాను. తెలంగాణ రాగానే ఫక్తు పొలిటికల్ పార్టీగా మార్చినాం. ఆగిందా? ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే అమ్మ గింత మన రేంజ్కి గిదా దేశంను పాలించాలి మనం ఏమనుకుంటున్నాం, కేసీఆర్ అంటే మామూలుగా ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుంటుంది. ఆ బీఆర్ఎస్ ఇటు పోగానే మీ చెల్లి వచ్చింది టీఆర్ఎస్ అని పెట్టింది, మళ్ళీ వెనకకు రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఈడ కేసులు వేపిస్తుంది. ఇంత గుంటనక్కలు మీరు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అనే స్థాయి మనది కేటీఆర్ది. ఇంతకుముందు మా ఐలన్ అన్నట్టు లెక్క కాదు నీ తిక్క తీరాలి. ఇవాళ మాకు పదవులు వచ్చినందుకు కూడా వాళ్ళు ఏదో కామెడీగా మొత్తం ట్రోల్ చేస్తున్నట్టు. అరే ఫాల్తున్నా సన్నాసులారా, 20 years తర్వాత కష్టపడితే మాకు ఎమ్మెల్సీ వచ్చింది. కష్టపడితే ఎన్నిసార్లు అక్కడ కొట్లాడితే ఇక్కడ ఎమ్మెల్యే కాగానే మంత్రిని చేసాడు మా ముఖ్యమంత్రి గారు. ఐలన్న ఏ సామాజిక వర్గం నుంచి బీసీల నుంచి ఎదగడం అంటే ఎంత కష్టం. ఒక విప్పు వచ్చింది. మాకు పదవులు వస్తే మీకు అలుసైతున్నది. తస్మాత్ జాగ్రత్త కొడకల్లారా చెప్తున్నాం. పిచ్చి నగరాలు చేయకండి. ఒకడంటాడు ఊరే ఊకరే రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు వీళ్ళకంతా ఇది ఇచ్చిండ్రని. పార్టీని ప్రొటెక్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందిరా మాకు ఇది. ఇవాళ ఉద్యోగాలకు సంబంధించిన మిత్రులను కూడా నేను అనుకున్నాను. నేనే అశోక్ నగర్కి పోయినా. ఈ సన్నాసి గాడు ఫాల్తు గాడు కేటీఆర్ గాడి ట్రోల్స్ పెట్టేసి మొత్తం ఇంటర్నెట్లో దాయకర్ను అడ్డుకున్న అది అరే వాళ్ళు పిలిస్తే అక్కడికి పోతే వాళ్ళలో లోపట గరిబ ఉంది, వాళ్ళ కడుపులో ఆవేదన ఉంది. మళ్ళా వినడానికి పోయినా నేను వినడానికి పోతే ఇక కథం అసలు దాయకర్ను మామూలుగా ఆడుకోలేదు. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, ఆ స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళం, ఆ ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళం. స్టూడెంట్స్ బాధ ఏందో, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సమస్యలు ఏందో మాకంటే మీకు ఎట్లా ఎక్కువ అయితే నాకు అర్థం కాదు. ఈరోజు 1200 మంది రక్తం కండ్ల చూసిన సన్నాసులు మీరు. ఇదే హరీష్ రావు అంటోడు, మళ్ళీ చెప్తున్న హరీష్ రావు, నీ ట్రోల్ టీమ్స్కి చెప్పుకో. హరీష్ రావు అంటోనికి అగ్గిపెట్టెలు ఎట్ట దొరికాలి, శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె ఎట్ట దొరికింది. దాని తర్వాత హరీష్ రావు ఆత్మహత్య ప్రేరేపణ తర్వాత 100 మంది యువకులు రైళ్లకు వ్యతిరేకంగా ఎదురుగా ఇష్టం వచ్చిన తీరుగా చనిపోయిన పరిస్థితి నేను ఇప్పుడు చూస్తున్నా కదా. 610 అమరవీరులకు ఇల్లు ఇచ్చింది, 1400 మంది లెక్కున్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తుంది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో నీ సవాల్ ఉంది కదా. సరే మా సంపత్ గారు కూడా సవాల్ బయట ఇచ్చినట్టుంది గాంధీ భవన్లో. నేనేమంటున్నంటే నీ సవాలుకు స్పందించే తీరుగా స్పందిస్తాం, కానీ ఫస్ట్ దీని మీద చర్చకు ఈ 132,899 ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో దీనికి మరి 72,000 అన్నావు కదా. ఆల్మోస్ట్ ఆల్ డబుల్ వచ్చినాయి. మరి ఎప్పుడు రాజీనామా చేస్తావు? ఎప్పుడు శాశ్వతంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతావు? పోతావా ఉత్తగానే ఏదో ఆడే డైలాగ్ వస్తే మంచిగా థంబ్నెయిల్స్ వస్తాయి యూట్యూబ్లలో, మీకున్నాయి అయ్యే కదా ఆధారపడుతున్నాయి. విద్యార్థులారా, ఇలాంటి దగుల్బాచీల మాటలు వినకండి. మీరు కొట్లాడే స్వేచ్ఛ ఉంది, మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీరు కలిగి ఉన్నారు, మమ్మల్ని నిలదీసే హక్కు కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి ఫాల్తుగాళ్ళ విషయంలో మీరు కనుక వీళ్ళ గాయల పడితే చంపిండ్రు, వీళ్ళు రెచ్చగొడతారు. ఇట్లనే ఏమైతే వాళ్ళు ఎటు పోరు, వాళ్ళు ఇంటనే ఉంటారు. వాళ్ళొక్కరికి ఏమి హాని జరగదు. వాళ్ళకి ఏమైనా హాని జరగానే ఏమంటే కేటీఆర్ వచ్చేస్తాడు, కేసీఆర్ బయటకు వచ్చేస్తాడు. కానీ మన పిల్లల్ని ఇలా రోడ్ల మీద పడేసి ఏ విధంగా పనిచేస్తుండ్రో. సరే ఆడ ఉన్నోళ్ళు ఏంది ఈడ ఉన్నోళ్ళు ఏంది అనే విషయం